వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఇటీవల కాలంలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆర్బీఐ వారు బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ అని ఒక ప్రాజెక్టుని తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు. మరి బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ అనే అంశం అంటే ఏంటిది అనే విషయాలు తెలుసుకునే ముందుగా మనము ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకుందాము. అదేవిధంగా ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఈ రెండు అంశాల మీద క్లారిటీ ఉంటే మనకి బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ అనే అంశం మీద ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. మనం ఏ అంశం చూసినా అది కాంపిటేటివ్లో మనకు ఉపయోగపడుతుందా లేదా, ఒకటి ఉపయోగపడితే దాని మీద సమగ్ర అవగాహన ఉంటేనే దాన్ని పూర్తి స్థాయిలో చదవాలి. ఏదో పైపైన చదువుతున్నాం, అది అర్థం కాకుండా సరే డేట్ అడుగుతాడు, పేరు అడుగుతాడు అంటే నీకు ఆప్షన్లో అనలిటికల్గా కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, అది కూడా నీకు తెలిసి ఉంటేనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ గురించి చదివే ముందు క్లారిటీగా ఎఫ్ఆర్బిఎం అదేవిధంగా ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్ గురించి ఒక రెండు అంశాలు చూద్దాము. మరి ఇక్కడ ఎఫ్ఆర్బిఎం చట్టం గురించి మనం ఒకసారి క్లారిటీగా చూస్తే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు దీన్ని. కేంద్ర ప్రభుత్వము చట్ట రూపంలో ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ను 2003లో చట్ట రూపంలోకి తీసుకొచ్చి 2004 జూలై 5వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. విత్త బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి విత్త బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం అంటే ఏంటిది అంటే కేంద్ర ప్రభుత్వమైన బడ్జెట్లో భాగంగా బహిరంగ మార్కెట్ రుణాలు అత్యధికంగా తీసుకొని రావడానికి అవకాశం లేకుండా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యధికంగా అప్పులు చేయడానికి అవకాశం లేకుండా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ బడ్జెట్లో అత్యధికంగా అప్పులు చేయకుండా ఉండేందుకు కట్టడి చేయడానికే తీసుకొచ్చిన చట్టం ఇది. మరి ఈ చట్టం ప్రత్యేకత ఏంటిది అంటే మనకి రెవెన్యూ లోటు అనే అంశం ఏదైతే ఉంటుందో, రెవెన్యూ లోటు అంటే ఏంటిదంటే నార్మల్గా చెప్తున్నా, ఇప్పుడు బడ్జెట్లో భాగంగా మనకి మొత్తం రాబడి మొత్తం వ్యయం ఉంటుంది. ఈ మొత్తం రాబడిలో రెవెన్యూ రాబడి ఉంటుంది, అదేవిధంగా మూలధన రాబడి ఉంటుంది. మొత్తం వ్యయంలో టోటల్ ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇక్కడ మనకి మరి ఇందులో ఎఫ్ఆర్బిఎంలో భాగంగా మనకి ఎన్ని అంశాలు ప్రస్తావించాడు అని అంటే మనకి రెవెన్యూ డెఫిసిట్ అనే అంశం గురించి ప్రస్తావించిండు, ఫిజికల్ డెఫిసిట్ అనే అంశం గురించి ప్రస్తావించిండు, ట్యాక్స్ జీడిపి రేషియో అనే అంశం గురించి ప్రస్తావించడం జరిగింది. ఓకేనా, రైట్. మనకి ఇక్కడ ప్రధానంగా ఈ రెండు పదాలతోటి ఉపయోగం ఉంది ఈ క్లాస్లో. ఓకేనా, రైట్. రెవెన్యూ రాబడులు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే రెండు పదాలు కనబడ్డప్పుడు మనకి రెవెన్యూ డెఫిసిట్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. రెవెన్యూ రాబడులు అనేది ప్రభుత్వం యొక్క పరిపాలన పైన ఆధారపడి ప్రభుత్వము ఎంత రాబడి సాధించుకోవాలనుకుంటుందో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవి రెవెన్యూ రాబడులను తెలియజేస్తాయి. ప్రభుత్వము ప్రస్తుత సంవత్సరంలో తాను చేసే పరిపాలన ఖర్చులు ఏ విధంగా అనంటే ప్రభుత్వం ఒకసారి చేసిన ఖర్చు తిరిగి ప్రభుత్వానికి మళ్ళీ ఆదాయాన్ని సమకూర్చని మార్గాలు ఏవైతే ఉంటాయో అవన్నీ రెవెన్యూ వ్యయంలో భాగంగా ఉంటాయి. ఇవి రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ రాబడులు వచ్చేదానికంటే రెవెన్యూ వ్యయం ఖర్చు అయ్యేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి రెవెన్యూ డెఫిసిట్ ఏర్పడుతుంది. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ప్రభుత్వాలు జాతి రత్నాలు, మహారత్నాలు, 18 రత్నాలు, 30 రత్నాలు అని చెప్పి మేనిఫెస్టోలో పెడతారు చూడండి, ఉచిత పథకాలు, ఫ్రీ బెనిఫిట్స్. ఆ ఫ్రీ బెనిఫిట్స్ కోసము ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆ ఫ్రీ బెనిఫిట్స్ అనేది ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది, తిరిగి ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాదు. మరి ఎక్స్పెండిచర్ ఎక్కువైతుంది, ప్రభుత్వానికి వచ్చేది తక్కువ అవుతుంది. ఇలా రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఈ రెవెన్యూ డెఫిసిట్ ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ డెఫిసిట్ని పెంచకూడదు, కేంద్ర ప్రభుత్వమైనా రెవెన్యూ డెఫిసిట్ను పెంచకూడదు. రెవెన్యూ డెఫిసిట్ అనేది 0%కు చేయాలి. ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్ని 0%కు చేయాలి అని చెప్పేదే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ అండి, దీన్నే కోశలోటు అంటారు. మరి కోశలోటు అంటే ఏంటిదంటే ప్రస్తుతం మనము 2026-27 ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడుకుంటే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో
ప్రభుత్వము తనకొచ్చే రాబడి మార్గాలలో ఈ క్యాపిటల్ రిసీట్స్ ద్వారా మార్కెట్ బారోయింగ్ అని మార్కెట్ రుణాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఇలా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము తీసుకుంటున్న రుణాలు, అదేవిధంగా ఇక్కడ ఏమైనా బడ్జెట్ డెఫిసిట్ ఉంటే ఆ బడ్జెట్ డెఫిసిట్ కూడా మార్కెట్ నుంచి తీసుకోవాలి, రుణాలు తీసుకొని ఈ డెఫిసిట్ని ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. అంటే మొత్తంగా ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము తీసుకునే నూతన రుణాలను తెలియజేస్తుంది ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్. దీన్నే కోశలోటు అంటారు. ఏంటిది? కోశలోటు అంటారు. అంటే ప్రభుత్వము తీసుకునే రుణాల మొత్తాన్ని, లోన్ ఎంత తీసుకుంటుంది అనేది మనకి తెలియజేసేది ఫిజికల్ డెఫిసిట్ అండి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ మనకి ఎంత రుణాలు తీసుకోవాలి అనే దానికి లిమిట్ పెట్టారంటున్నాం కదా ఈ చట్టంలో. ప్రభుత్వము తాను తీసుకునే రుణాలు భారతదేశం అయితే జీడిపిలో, అదే రాష్ట్రాలు అయితే జిఎస్డిపిలో 3% మించకూడదు. ప్రతి సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము వాళ్ళు చేసే అప్పులు, కేంద్రం అయితే జీడిపిలో, రాష్ట్రాలైతే జిఎస్డిపిలో 3% ఎక్కువగా అప్పులు చేయడానికి అవకాశం లేదని చెప్పి ఎఫ్ఆర్బిఎంఏ యాక్ట్ మనకి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలి, ఫిజికల్ డెఫిసిట్ అనేది 3%కి లిమిట్ పరిమితమై ఉండాలి అని తెలియజేస్తుంది. మరి ఇక్కడ 3%కి పరిమితం కావాలి అంటే కేంద్రము అప్పులు తక్కువ చేయాలి, రాష్ట్రాలు కూడా అప్పులు తక్కువగా చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు అప్పుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ చట్టం గురించి మాట్లాడండి. మరి ఇప్పుడు రాష్ట్రాలు అప్పులు చేయాలి, కేంద్రం కూడా అప్పులు తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది? రాబడి కన్నా వ్యయం అధికమవుతుంది. ప్రభుత్వానికి వచ్చే రిసీట్స్ రాబడుల కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ప్రభుత్వాలు అప్పులు ఎలా చేయాలి? ప్రభుత్వాలకి అప్పులు ఎవరిస్తారు అంటే సాధారణంగా మనకి వ్యక్తుల మధ్య అప్పులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు నాకు అప్పు కావాలి, మీరు నాకు అప్పు ఇవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా నేను అప్పు అడిగగానే మీరు నాకు అప్పు ఇస్తారా? ఇవ్వరు. నేనేం చేస్తా? నేను తీసుకునే అప్పుకు గాను నేను ఒక షూరిటీ పేపర్ రాసి మీకు ఇస్తాను, దానినే ప్రామిసరీ నోటు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రైవేట్ కంపెనీ మార్కెట్లో అప్పు రావాలి అంటే ప్రైవేట్ కంపెనీకి, ఆ ప్రైవేట్ కంపెనీ కూడా అప్పు కోసం ఒక షూరిటీ పేపర్ని రిలీజ్ చేస్తుంది, దాన్నే డిబెంచర్ అంటారు. ఒక వ్యక్తికి అప్పు కావాలి అంటే షూరిటీ పేపర్ ప్రామిసర్ నోటు, ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పు కావాలంటే షూరిటీ పేపర్ డిబెంచరు. అదే ప్రభుత్వానికి అప్పు కావాలి అంటే ప్రభుత్వము రాసి ఇచ్చే హామీ పత్రాన్ని బాండ్లు అంటారు. ఏంటిదండి? బాండ్లు అంటారు. ఓకేనా? రైట్. ఈ బాండ్ల గురించి మనకి ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటారు ప్రభుత్వం యొక్క బాండ్లను మార్కెట్కి తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మడానికి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వారు ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్బీఐ దగ్గర మనకి ఈ కుబేర్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఏంటిది? ఈ కుబేర్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. మరి ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్లో మనకి వ్యక్తులు, బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్ను చెక్ చేస్తారు. ఆ ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్లో ఆర్బీఐ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కావాలని అది బాండ్ పేపర్ రాసిస్తే ఆ బాండ్ పేపర్ ఈ ప్లాట్ఫామ్కి తీసుకొస్తుంది ఆర్బీఐ. ఏంటిది? ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్కి. ఆ ప్లాట్ఫామ్లో బాండ్ పేపర్ ఉందా లేదా అని ఎప్పటికప్పుడు బ్యాంకులు, వ్యక్తులు, సంస్థల వారు చెక్ చేస్తారు. మరి ఈ సంస్థల వాళ్ళు చెక్ చేసినప్పుడు, బ్యాంకులు చెక్ చేసినప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఉన్న బాండ్ పేపర్కి మాకు 10% వడ్డీ ఇస్తే మేము ఆ బాండు కొనుగోలు చేస్తాము, మాకు 15% వడ్డీ ఇస్తే ఆ బాండు కొనుగోలు చేస్తామని చెప్పి బ్యాంకులు, సంస్థలు, ప్రజలు ఏం చేస్తారంటే ఇందులో బిడ్ వేయడం జరుగుతుంది. అనగా వేలంపాట పాడినట్టు పాడతారు. ఏ విధంగా? నేను తమిళనాడు రాష్ట్రం యొక్క బాండు కొనాలి అంటే నాకు 5 సంవత్సరాల కాలానికి 10% వడ్డీ ఇస్తేనే ఆ యొక్క తమిళనాడు బాండుని నేను కొనుగోలు చేస్తా. తెలంగాణ రాష్ట్రము ఒక 10 సంవత్సరాల కాలానికి అప్పు కావాలి అని చెప్పి బాండ్ పేపర్ రాసిస్తే వెంటనే ఎస్బీఐ బ్యాంకు 20% వడ్డీ ఇస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క బాండుని నేను కొంటా అని వడ్డీకి సంబంధించి ఎంతెంత వడ్డీ కావాలి అనే దానికి ఈ ప్లాట్ఫామ్లో అందరూ కూడా సంస్థలు, బ్యాంకుల వారు బిడ్ వేస్తారు, వేలంపాట పాడతారు వడ్డీ ఎంత కావాలనే దాని గురించి. ఓకేనా? రైట్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన బాండ్లను ఆర్బీఐ తీసుకొచ్చి ఈ కుబేర్ ప్లాట్ఫామ్లో 1 సెకండ్ ఇలా వదిలిన వెంటనే
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్యాంకులు కానీ సంస్థలు కానీ వ్యక్తులు కానీ కొనుగోలు చేస్తారు. వడ్డీ రేటు సాటిస్ఫాక్షన్గా ఉందనుకో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి కొనుగోలు చేయడం జరుగుతుంది. స్పీడ్గా ఉంటుంది, ఎలా నీకు ఇలా వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తారు. వన్స్ నీకు ఏదైనా బ్యాంక్ ఆ బాండును కొనుగోలు చేశారు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే గవర్నమెంట్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇదంతా కూడా ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది. 24 సర్వీసెస్ అందిస్తుంది ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్. అర్ధరాత్రి పూట బాండ్లు జారీ చేస్తే అర్ధరాత్రి పూటనే ఆ బాండ్లను బ్యాంకులు కొని వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అవకాశము ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఉంటుంది. ఇది మనం ఇక్కడ క్లియర్గా చూడాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మన అసలైన టాపిక్ వద్దామండి. రైట్. ఇక్కడనేమో ఎఫ్ఆర్బిఎంఏ అంటే లిమిట్గా అప్పులు చేయాలను. మరి అప్పుల గురించి ఒక ప్లాట్ఫామ్ ఉంది, అందులో బాండ్లు జారీ చేయాలను. మరి ఎందుకు బెంచ్ మార్క్ ఇష్యూయన్స్ స్ట్రాటజీ అనే అంశం వచ్చింది అంటే మనకి భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బాండ్లను జారీ చేసేటప్పుడు ఆ బాండ్లు అంటే షూరిటీ పేపర్ అండి. బ్యాంకులు వేలంపాట వాడేవారు, అదేవిధంగా సంస్థల వారు ఈ కుబేర్ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఎంతనైనా వడ్డీ ఇవ్వమంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు రాసి ఇచ్చే షూరిటీ పేపర్లో ఏమని రాస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రం తీసుకుందామండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బాండును జారీ చేసింది అనుకుందాం. ఏంటిది? ఒక బాండును జారీ చేసింది. ఆ బాండు ఎలా జారీ చేస్తుంది అంటే 5 సంవత్సరాల కాలానిక లేదా 7 సంవత్సరాల కాలానిక బాండును జారీ చేస్తుంది. ఇలా 5 సంవత్సరాల కాలానిక 7 సంవత్సరాల కాలానిక బాండు జారీ చేసినప్పుడు అందులో ఏమని రాస్తారండి? 7 సంవత్సరాల కాలానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 5,000 కోట్ల రూపాయల అప్పు కావాలి, అందుకు గాను 10% వడ్డీ రేటు చొప్పున తిరిగి 7 సంవత్సరాల కాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని చెప్పి బాండులో రాయడం జరుగుతుంది. సేమ్ తమిళనాడు రాష్ట్రంకి బాండ్ కావాలి అంటే 15 సంవత్సరాలు, అస్సాం రాష్ట్రము 18 సంవత్సరాలు, ఇంకో కేరళ రాష్ట్రము 9 సంవత్సరాలు. ఇలా ఒక్కొక్క రాష్ట్రం యొక్క బాండ్ పేపర్లో టైం పీరియడ్ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అని చెప్పి ఇలా డిఫరెంట్గా పెట్టడం వలన, విభిన్న కాల పద్ధతులు ఉండడం వలన, విభిన్న టైం పీరియడ్లు ఉండడం వలన ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్లో ఏ బాండును కొనాలి అనే దగ్గర బ్యాంకులు కానీ వ్యక్తులు కానీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే తక్కువ టైం పీరియడ్ ఉన్న బాండును కొంటే సడన్గా మనకి ఏమైనా డబ్బులు అవసరం పడితే వేరే వాళ్ళకు అమ్మడానికి అవకాశం ఉంటుందా లేదా అని చెప్పి బ్యాంకులు ఆలోచిస్తాయి, వ్యక్తులు ఆలోచిస్తారు. మరి లాంగ్ టర్మ్ పీరియడ్ ఉంటే మళ్ళీ తిరిగి కట్టేటప్పుడు మనకి వడ్డీ రేటు ఎక్కువ వస్తుందా, తక్కువ వడ్డీ రేటు ఎక్కువ వస్తుందా అనే అంశాల మీద వాళ్ళు ఏం చేస్తారంటే సందిగ్ధత నెలకొల్పడం జరుగుతుంది. ఇంకొక అంశం ఏంటిది అంటే మనకి ఒక రాష్ట్రం ఒక వడ్డీ రేట్ ఇస్తా అంటుంది, ఇంకొక రాష్ట్రం ఇంకొక వడ్డీ రేట్ అంటుంది, ఇంకొక రాష్ట్రం ఇంకొక వడ్డీ రేట్ అంటుంది, ఇంకో రాష్ట్రం ఇంకొక వడ్డీ రేట్ అంటుంది. అలా ఏమవుతుంది? ఒక రాష్ట్రం జారీ చేసిన బాండ్లకు ఇంకో రాష్ట్రమే పోటీగా తయారై ప్రభుత్వం యొక్క బాండ్లను బ్యాంకులు కానీ ప్రజలు కానీ సంస్థలు కానీ కొనేటప్పుడు ఏమవుతుందంటే తొందరగా వాటిని కొనుగోలు చేయలేకపోతారు. అప్పుడు ప్రభుత్వానికి అప్పు రావడానికి జాప్యం చేకూరుతుంది. ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వం బాండు జారీ చేసిందంటే అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే అప్పు తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం జారీ చేసిన బాండ్లకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సేల్ అవ్వాలి, వాళ్ళకి వెంటనే డబ్బులు రావాలనే ఉద్దేశంతో బెంచ్ మార్క్ ఇష్యూయన్స్ స్ట్రాటజీ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటిది? బెంచ్ మార్క్ ఇష్యూయన్స్ స్ట్రాటజీ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ ఏమని చెప్పాడు అంటే ఇక నుండి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మీకు అప్పు కావాలి అని అంటే మీరు జారీ చేసే బాండ్లలో టైం పీరియడ్ మీకు నచ్చినట్టు ఉండకూడదు. టైం పీరియడ్ అయితే మీకు 10 ఇయర్స్ అయినా టైం పీరియడ్తోనైనా బాండ్లను ఇష్యూ చేయండి, లేదా 20 ఇయర్స్తోనైనా బాండ్లను ఇష్యూ చేయండి, లేదా 30 ఇయర్స్తోనైనా బాండ్లను ఇష్యూ చేయండి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లలో టైం పీరియడ్ అనేది 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్కి మించి వేరే టైం పీరియడ్ ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాండ్లన్నీ మ్యాక్సిమంగా 10 సంవత్సరాల కాలానికి 20 సంవత్సరాల కాలానికి జారీ చేయబడి ఉంటాయి. 10 సంవత్సరాల కాలానికి జారీ చేసిన రాష్ట్రాలన్నీ కూడా ఒకే వడ్డీ రేటుతోటి తిరిగి మళ్ళీ అప్పును కట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 20 సంవత్సరాల కాలానికి జారీ చేసిన బాండ్లు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా ఒకేసారిగా ఆ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి వడ్డీ కట్టేటప్పుడు ఒకే వడ్డీ రేటుతో అప్పు కట్టే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏమైపోయింది అంటే మనకి 26 సంవత్సరాల బాండ్ పేపర్ ఇచ్చేవారు అధిక వడ్డీ రేట్ ఇస్తా ఫస్ట్ నా యొక్క బాండ్ తీసుకో అని ఒక ఇష్యూ చేస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా 7 ఇయర్స్ బాండ్
కలిగిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, నేను ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తే కావాలంటే నా యొక్క బాండు కొను. ఏమవుతుంది, ఇక్కడ రాష్ట్రాల మధ్యనే పోటీ. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 10 సంవత్సరాల కాలానికి 5 రాష్ట్రాలు ఉన్నాయి అనుకో, 5 రాష్ట్రాలు ఒకే వడ్డీ రేటు తిరిగి చెల్లిస్తాయి. ఏంటిది, వాళ్ళు తీసుకున్న అప్పుకు కానీ తిరిగి కట్టేటప్పుడు ఒకే వడ్డీ రేటు. 20 సంవత్సరాల కాలానికి సంబంధించిన బాండ్లు ఏవైతే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయో వాళ్ళు కూడా తిరిగి కట్టేటప్పుడు ఒకే వడ్డీ రేటు కడతారు. దీనివల్ల ఏమవుతుందంటే వడ్డీ రేటు ఇంతకు ముందున్న పోటీ ఉండదు, తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు సకాలంలో చేకూరుతాయి. అదేవిధంగా రాష్ట్రాలు తిరిగి కట్టేటప్పుడు వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది అనే అంశంతో బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ తీసుకొచ్చారు. ఇలా మనకి చిందరమందరగా ఉన్న వ్యవస్థని కాస్త ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకొచ్చి 10 సంవత్సరాల బాండ్లు ఒక దగ్గర, 20 సంవత్సరాల బాండ్లు ఒక దగ్గర, 30 సంవత్సరాల బాండ్లు ఒక దగ్గర, ఈ 3 స్టేజెస్లోనే బాండ్లు ఉండాలి. 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఇలా ఉండాలి. రాష్ట్రాలు బాండ్ల కోసం మాత్రం టైం పీరియడ్ 10, 20, 30 మాత్రం మెన్షన్ చేయాలి. ఇలా ఉండకూడదు అని చెప్పి బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ, ఒక బెంచ్ మార్క్ లాగా ఉండాలనే పద్ధతి తీసుకొచ్చారు మనకి ఆర్బీఐ వాళ్ళు. దీని వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మరి అప్పు తీసుకున్నది. అప్పుకు గాను వాళ్ళు రాసి ఇచ్చిన బాండ్ పేపర్లో మనకి బాండ్ పేపర్ రాసి ఇచ్చారనేది ఇక్కడ మనం క్లియర్గా చూస్తే మనకి రీసెంట్గా ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏంటిదండి 2026-27 ఆర్థిక సంవత్సరం అనగా ప్రస్తుత ఫినాన్షియల్ ఇయర్లో మొదటి క్వార్టర్లీ, మొదటి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏంటిదండి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ మధ్య కాలానికి గాను భారతదేశంలోని 9 రాష్ట్రాలు ఆర్బీఐ దగ్గర కలిగిన ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్ ద్వారా బాండ్లను జారీ చేసి 16,400 కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం జరిగింది. ఈ 16,400 కోట్ల రూపాయల అప్పు తీసుకునేటప్పుడు ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఏం చేశారు అని అంటే మన బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ ఆధారంగానే ఈ 9 రాష్ట్రాలు అన్నీ కలిసి ఒకే రకమైన బాండ్లను జారీ చేయడం జరిగింది. ఒకే కాలానికి గాను బాండ్లను జారీ చేస్తే అన్ని రాష్ట్రాలు కలిసి అతి తక్కువ వడ్డీకి మనకి రుణాలు సేకరించడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఒకసారి మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏప్రిల్ 7th నాడు 3,900 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది బాండు జారీ చేసి. అదేవిధంగా ఏప్రిల్ 21వ తారీఖు నాడు మళ్ళొక 2,000 కోట్ల రూపాయల బాండును జారీ చేసి 2,000 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. అనగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రము ఇప్పటి వరకు 5,900 కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం జరిగింది. ఈ 5,900 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 బాండ్లను జారీ చేసింది. అతి తక్కువ వడ్డీకి గాను ఈ రుణాలు తీసుకోవడం జరిగింది. ఎందుకోసము ఈ అతి తక్కువ వడ్డీ అంటే ఆర్బీఐ తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ ప్రకారము అన్ని రాష్ట్రాలతో పాటు ఒకే టైం పీరియడ్ అన్ని రాష్ట్రాలు మెయింటైన్ చేశాయి కాబట్టి అతి తక్కువ వడ్డీకి ఈ రుణాలు రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణంలో ఇంతకుముందు అధిక వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రుణాలకు అతి తక్కువ వడ్డీకి రుణాలను సేకరించే విధంగా ఈ సిస్టమ్ మనకి ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాలు చేసే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో వడ్డీ చెల్లింపులకు అత్యధికంగా డబ్బులు పోయేది. ఇక ముందట రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్లో వడ్డీ చెల్లింపుల భాగం ఎంతో కొంత తగ్గే అవకాశం కూడా ఉంది ఈ సిస్టమ్ ద్వారా. ఈ అంశాలు కంపల్సరీగా మనం చూసుకోవాలి. బ్యాంకింగ్ అనే అంశంకి సంబంధించి అదేవిధంగా మనకి పబ్లిక్ ఫినాన్స్ అనే టాపిక్ ఉందండి. టీజీపీఎస్సీ వారికి గ్రూప్ 2లో, ఏపీపీఎస్సీ వారికి గ్రూప్ 2లో పబ్లిక్ ఫినాన్స్ అనే టాపిక్లో ఎఫ్ఆర్బిఎంఏ యాక్ట్ ఉంటుంది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. అందులో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అప్పు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు తీసుకోవాలి, రెవెన్యూ డెఫిసిట్ 0, ఫిజికల్ డెఫిసిట్ 3%కే ఉండాలి. మరి ఫిజికల్ డెఫిసిట్ 3%ఏ ఉందా? ఇప్పుడు లేదు, ఎక్కువగా ఉంది, 4% పైగా ఉంది. రెవెన్యూ డెఫిసిట్ 0గా ఉందా అంటే లేదు. ప్రతి రాష్ట్రంలో రెవెన్యూ డెఫిసిట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఈ అంశాల మీద మీరు ఫోకస్ చేయాలి. అదేవిధంగా రాష్ట్రాలు అప్పులు తీసుకునే సిస్టంలో ఈ బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ మనకి అప్డేటెడ్ పార్ట్ కాబట్టి, కరెంట్ ఎకానమీ కాబట్టి కంపల్సరీగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.